నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. జూలై 16, 2026 నుంచి మనకి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ గురు ఆదిత్య యోగం ఏంటి అంటే కనుక అత్యద్భుతమైన 2 గ్రహాలు కలవడం అన్నమాట. అయితే ఇది జూలై 16, 2026 రాత్రి 11:44 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మళ్ళా ముగింపు మనకి ఎప్పుడు అంటే 17 ఆగస్టున సూర్యుడు కర్కాటకంలో అంతవరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని గురు ఆదిత్య యోగం కింద మనము చెప్పుకుంటాం. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన యోగం లాంటిది. అయితే ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహము సూర్యుడితో సంయోగం చెందడం వల్ల విశేషమైన శక్తి, ప్రభావము, యోగాలు అన్ని కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగము చాలా అరుదైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. సకల యోగాలు ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగం మనకి ఎలా ఉంటుంది అంటే దీని దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక మనుషులకైనా కాదు, దేశంలో దేశానికి ఆర్థికంగాను, న్యాయపరంగాను, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార, ఐటీ, విద్యా రంగాల మీద కూడా ఈ యొక్క ప్రభావము పడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ గురు ఆదిత్య సంయోగంలో, ఈ యోగంలో జ్యోతిష శాస్త్రంలో మనకి గురువు శాస్త్రము, జ్ఞానము, సంతానము, దైవానుగ్రహము, ధర్మానికి సంబంధించిన కారకుడు. అయితే మరి సూర్యుడు ఏమిస్తాడు? అధికారము, ఆత్మబలము, నాయకత్వ లక్షణాలు, రాజసత్వానికి సూచన. 2 అద్భుతమైన గ్రహాల కలయిక. అయితే ఈ ఇద్దరు ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి రాజయోగము, గౌరవము, పదవులు, ఆర్థికాభివృద్ధి, ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసము, మంచి నిర్ణయ శక్తులు, ఇలాంటివన్నీ కలిగేందుకు అవకాశం ఉంటుందని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈసారి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది కూడా బలమైన స్థితిలో ఉండడం మూలంగా ఈ యోగం యొక్క ప్రభావము మరింత బలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష సంప్రదాయ ప్రకారము ఈ వ్యక్తిగతంగా ఎవరైతే జాతకుడు ఉంటాడో ఆ జాతకుడికి ఆ యొక్క దశ, భుక్తి, లగ్నము, ఇతర అంశాల మీద కూడా వీటి యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే మరి దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాహితానికి సరిపడేట్టుగా ప్రజల హితం కోరినటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేటు, నిర్మాణ రంగము, విద్య, ఆరోగ్యము, ఈ అంశాలకు సంబంధించిన వాటికి కొంత ఇబ్బందికరమైన సూచనలు గోచరిస్తున్నాయి. మరి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాల మీద ఆధారపడేటటువంటి కొన్ని ప్రాంతాల్లో చక్కని పంటలు పండుతాయి. బంగారంగా ఉండబోతుంది. రైతులకు మంచి ఊతంలాగా ఉంటుంది. అయితే మరి ధార్మిక కార్యక్రమాలు, దేవాలయాల్లో పూజలు, గురు పూజలు, ప్రజలలో భక్తి అనేది కొంచెం ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు ఒక కర్కాటక రాశి వారికేనా లేదా అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ గురు ఆదిత్య యోగంలో తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి 8వ భావంలో ప్రభావం చూపిస్తోంది. ఇది ఆయుష్, రహస్య విషయాలు, ఆకస్మిక మార్పులు అంటే ఇంట్లో కావచ్చు లేదంటే మీరున్న స్థలంలో కావచ్చు, మార్పులు, పరిశోధన, పూర్వ పుణ్యము, ఆధ్యాత్మిక సంబంధించిన అనుభవాలకు సంబంధించినటువంటి స్థానం ఇది. అయితే ధనుసు రాశి వారికి గురువు అధిపతి కావడం మూలంగా ఈ యోగము అత్యంత అద్భుతమైన యోగము. అయితే దీనిలో మీకు చాలా మార్పులు రావచ్చు. వ్యక్తిగతంగా రావచ్చు, కుటుంబ పరంగాను, కెరియర్ పరంగాను, ఎవరు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో వాళ్ళకి విపరీతమైన అద్భుతమైనటువంటి మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధాన ఫలితాలు ఏమిటంటే ఈ ధనస్సు రాశిలో ఉండే వారికి కొన్ని జీవితంలో మార్పులతో పాటు
పాత సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారానికి వచ్చే అవకాశము, ఆధ్యాత్మిక ఆలోచనలు, కొత్త జ్ఞానం పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇంకా బయటకు కనిపించనటువంటి కొన్ని పెద్ద పెద్ద మార్పులు కూడా కనబడతాయి. లోపల నుంచి జీవితాన్ని మార్చే నిర్ణయాలు కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ సమయంలో ఏర్పడుతుంది. మరి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త బాధ్యతలు వస్తాయి. ఉన్న ఉద్యోగం నుంచి మారి కొత్త ఉద్యోగంలోకి వెళ్ళడం కానీ, లేదా వేరే ప్రాంతానికి బదిలీ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. పరిశోధన, రహస్య విభాగాలు, ఫైనాన్సు, ఇన్సూరెన్స్, టెక్నికల్ ఈ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన సమయం ఇది. మరి పాత సమస్యలు కొన్ని కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ కేసులు కావచ్చు, లేదంటే ఇంటికి సంబంధించిన గొడవలు కావచ్చు, భార్యాభర్తలు, ఇలాగ ఏ సమస్యలు ఉన్నా అవి పరిష్కార మార్గానికి వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో మార్పులు కూడా కొంతమంది యోచన చేసేందుకు అవకాశం ఉంది. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మరి ఇక్కడ మీరు ఏ అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక, కార్యాలయంలో అంటే మీ యొక్క ఆఫీస్ లో రహస్య విషయాలు, అంటే మీకు తెలిసినటువంటి అఫీషియల్ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ బయటకు లీక్ చేసే ప్రయత్నం చెయ్యకండి. దానివల్ల మీరు నష్టపోవడము, ప్రమాదాల్లో ఇరుక్కోవడము జరిగే అవకాశం కనబడుతోంది. ఇది నోట్ చేసుకుని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మరి ఐటీ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, రీసెర్చ్ ఈ రంగాలలో పనిచేస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, భవిష్యత్తుకు ఉపయోగపడేందుకు అవకాశం ఉంది. సమయాన్ని వృధా చేసుకోకండి. విదేశీ ప్రాజెక్టులు ఏదైనా మీకు ఇంతవరకు లేకపోతే అవి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇది గతంలో ఉన్న వారికి మార్పు అవ్వడం కానీ, లేదా పూర్తిగా క్యాన్సిల్ అయిపోవడం కానీ జరిగేందుకు అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపారాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు వెన్నుపోట పొడిచే అవకాశం కనబడుతోంది. మీ పార్ట్నర్స్ అది ఎక్కడ, ఏంటి, ఎలా అనేది మీరు యోచన చేసుకోండి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రహస్య ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం కనబడుతోంది. పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి. మీ శ్రేయోభిలాషుల్ని సలహా అడిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక మీ యొక్క ఆస్తులు అంటే ఖర్చుల్లో కానీ, ఆస్తుల్లో కానీ సడన్ చేంజెస్ వస్తాయి. ఆకస్మికంగా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. పాత బాకీలు, పన్నులు, గతంలో ఎగవేసిన రుణాలు, ఆ విషయంలో మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఇవ్వవలసిన లేదా మీకు ఎవరైనా ఇవ్వవలసిన ఈ రెండు అంశాల్లో కీలకంగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వారసత్వ ఆస్తి లేదా పాత సంబంధ విషయాలు మీకు పురోగతిని పొందేందుకు అవకాశం కనబడుతోంది. పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక పరిశోధన అంటే రీసెర్చ్, పిహెచ్డి, రహస్య శాస్త్రాలు, విద్య, వైద్య, ఆరోగ్య, జ్యోతిష్య ఈ అంశాలలో ఎవరైతే చదువుతున్నారో వారికి ఆసక్తితో పాటు మంచి అవకాశాలు రావడము, కొంతమంది స్థానచలనాలు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఏకాగ్రతతో చదివితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. లోతైన విషయాలు నేర్చుకునే శక్తి మీకు ఈ సమయంలో పెరిగేందుకు అవకాశం ఉంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక పాత విషయాలు, గతంలో ఎప్పుడో జరిగిపోయిన విషయాలు మళ్ళా తవ్వి బయటకు తీసేందుకు అవకాశాలు కనబడతాయి. ఇక్కడ మీరు చాలా కీలకంగాను, చాలా చాకచక్యంగాను మెలగవలసిన పరిస్థితి. సంబంధాలను, బంధాలను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఏ పొరపాటు జరిగినా సంబంధాలు తిరిగిపోయే అవకాశం కనబడుతోంది. జీవిత భాగస్వామి అంటే మీ యొక్క భార్య లేదా భర్త, వీళ్ళ యొక్క భావాలను మీరు గౌరవించే ప్రయత్నం చేసుకోండి. వివాహము, ఇతర సంబంధాలు చూసినట్టయితే దాంపత్యంలో పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరము. అనుమానాలకు అసలు తావివ్వకండి. అలాంటివి ఏమైనా జరిగితే కనుక కూర్చుని 1-on-1 మాట్లాడుకునే ప్రయత్నం చేసుకోండి. వివాహ సంబంధాలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని క్యాన్సిల్ అవ్వచ్చు, కొన్ని మధ్య దాకా వచ్చి విడిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతోంది. ధనుసు రాశిలో ఉండేవారు వివాహానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఆస్తి, వాహనాలు ఈ అంశంలో చూసినట్టయితే పాత ఆస్తి సమస్యలు మీకు ఈ సమయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పత్రాల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాల ద్వారా ఆస్తులు కొనుక్కోవాలన్న యోచన
కాస్త పక్కకు పెట్టండి, ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకుంటుంది. రైతులకు చూసినట్టయితే భూమి, నీటి వనరులు, వాతావరణము, పాత పద్ధతులు వీటి మీద కొద్దిగా మీరు దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయ పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి పెట్టుబడులు పెట్టుకోండి. అనుభవజ్ఞుల సలహాలు రైతులు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగం చూసినట్టయితే కనుక తెర వెనక వ్యూహాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రత్యర్థుల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం మీకు చాలా క్రుషియల్ పీరియడ్, అంటే చాలా సంకట పరిస్థితి అని క్లియర్ గా చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త తీసుకోండి. రాజకీయ నాయకులు పరిశోధన, ప్రణాళికా శక్తి మీ బలం అయ్యేటట్టుగా కనబడుతోంది. ప్రతి ఒక్కరిని నమ్మే ప్రయత్నం చేయకండి. కళాకారులు, యూట్యూబర్లు, మీడియా రంగం వీళ్ళకి చూసినట్టయితే రహస్య సంబంధిత, ఆధ్యాత్మిక సంబంధిత పరిశోధన, ఇన్వెస్టిగేషన్ వీటికి సంబంధించిన కంటెంట్లు కనుక మీరు చేసినట్టయితే మంచి ఆదరణతో పాటు ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. లోతైన విశ్లేషణ చేసే వారికి, అంటే డీప్ అనాలిసిస్ చేసే వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. నెమ్మదిగా స్థిరంగా ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి? అనవసరమైన భయాలు ఈ రాశిలో ఉండేవారు ఎక్కడా పెట్టుకోవద్దు. రహస్య విషయాలను జాగ్రత్తగా, అది ఎవరైతే మీకు రహస్యం అని చెప్పారో వాటిని కాన్ఫిడెన్షియల్ గా జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఆర్థికంగా కొద్ది రిస్క్ అనేది తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మరి మీకు చెప్పదగినటువంటి పరిహారము, గురువారం రోజు పసుపును దానంగా ఇవ్వడం కానీ, పసుపు వస్త్రాలను దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఆదివారం రోజు సూర్యుడికి అర్ఘ్యమిచ్చే ప్రయత్నం చేసుకోండి. శివాలయంలో మీ పేరిట ఏదైనా పూజ కానీ లేదా మీరు అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మంత్రాలు ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహా గురవే నమః, ఇది గురు సంబంధించిన మంత్రము. 108 సార్లు ప్రతి గురువారం చదువుకోండి. సూర్యుడు మంత్రము ఓం గృహి సూర్యాయ నమః, ఈ మంత్రాన్ని ప్రతి ఆదివారము 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు, కాషాయము, బంగారు రంగు. అయితే కలిసి వచ్చే వారాలు గురువారము, ఆదివారము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈ 2 వారాలు చూసుకుని మంచి ప్రయత్నాలు చేసుకోండి. మీరు ఇవ్వవలసిన దానాలు పసుపు, శనగలు, పసుపు రంగు వస్త్రాలు, పుస్తకాలు, అన్నదానము. ఇవి ఈ రాశిలో ఉండేవారు చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.